ఏమై నాకు కొంచెం పెట్టవా? సుందరం ఆగవా. కామిని మోహినీలు కనిపించినాయా? కనిపించడం ఏంటండి, మీకు తెలవదా? ఏకంగా నా ఇంటికి వచ్చేస్తాను. ఏంటి నీకు షాకులు ఇవ్వడం కూడా వచ్చానమాట? షాకులు ఇవ్వడం ఏంటండి? సరేగాని ఇన్ని ఫుడ్ ప్యాకెట్లు పట్టుకెళ్తున్నావు? ఫ్లాట్ లో ఉండేది నువ్వు అక్కడే కదా. చెప్పాను కదా మోహిని కూడా ఇంట్లోనే ఉందని, దానికి పెండం పట్టుకెళ్తున్నాను. ఆవిడిప్పిస్తున్నాడు కదా, నోటుకొచ్చినట్టల్లా వాగినందుకు ఎదవని అనుకుంటున్నాను నీడు. ఏమండి మీరేమన్నా అన్నారు ఇప్పుడు? అన్నాను గాని నిన్ను కాదు. అవును, ఇవన్నీ కూడా మోహిని పిశాచానికి పిండం పెట్టడానికే? అవును. నేను నీ కంటికి చాలా ఎదవలా కనబడుతున్నానండి. నా కంటికి మీరు అలా కనపడలేదు. ఎదుటోళ్ళ కంటికి కనబడుతున్నానా? ఆ విషయం వాళ్ళని అడగండి. మిస్టర్ సుందరం, నీతో కొంచెం సీరియస్ గా మాట్లాడాలి. ఏంటి? నీ మిడ్ నైట్ మసాలా గురించి. ఇప్పుడొద్దు, నాకు మూడ్ వచ్చాక. మందులోకి నంచుకోవడాకేం లేదు, బిర్యానీలోంచి మంచి లెగ్ పీస్లు ఉంటే 2 కొట్టు. అమ్మో, మోహినికి పిండంలో ఏదైనా తేడా వచ్చిందంటే నాకు పిండం పెట్టేస్తుంది. సారీ. నేను సారీ. నేర్పాడు రా నాయను. ఏమైందండి మీ వాడికి? ఏంటి అర్థం కావట్లేదండి. నేను చూస్తా. కంగ్రాచులేషన్స్ బసవరాజు గారు. దేనికి? మీ వాడు మీ వంశాభివృద్ధికి భర్తవాక్యం పలికాడు. అసలే టెన్షన్ లో చేస్తుంటే సంస్కృతం చెప్తూ ఉంటాయా? అర్థమయ్యేట్టుగా చెప్పు సాగు. మీ వాడికి పోయింది. ఏంటది? సంసార యోగం పోయింది. అంతే కదా. మీరేం కంగారు పడకండి. మీ ఇంట్లో ఇక పెళ్లి ఖర్చు కానీ, పురుడు ఖర్చు కానీ, బారసాల ఖర్చు కానీ ఏ విధమైన ఖర్చులు లేకుండా చేసేశాడు. బైది బై దీనికి వైద్యం కూడా లేదు. బికాజ్ ఆఫ్ మీ వాడికి పూర్తిగా పోయింది. నాకు పోయిందట. నాకు పోయిందంతా పోల్చుకుంటే నీకు పోవటం అంటారా? అంటే నేను నీకు పుట్టలేదా? నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగదని చెప్పానా? ఏమయ్యా ఇంటైనా ఆ చేతులు ఏమిటి అలా వెనక్కి పెట్టుకున్నావు? ఇది పల్లెటూరు కాదు, సిటీ. ఇక్కడ బిల్డప్లు నీకు తెలియవు. ఇలా వెనక చేతులు పెట్టుకోపోతే వెనక నుంచి ఎవడో వచ్చి పటామని పీకుతాడు. ఎవడు కొట్టింది తెలియదు. అటు ఇటు చూసుకోవడమే. ఎవరైనా కొట్టారా? ఎవరు నన్ను కొట్టేది? వాడి గుండా చెరువా? వాడిని నమలేస్తాను, మింగేస్తాను, అరేంజ్ చేసుకుంటాను అంతే. అయితే ఆ తల మీద చేతులు ఎందుకయ్యా? తీవయ్యా మగడా. చేస్తాను నాకన్నా భయమా ఏంటి? నాకేం భయం లేదు. ఏమేమి ఇద్దరం కలిసి మన బయట తాగుదామే. నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? సరే కానీ. థ్యాంక్స్. ఉండు. ఏంటి పని? మేము ఇద్దరు ఏదో మన బయట తాగుతుంటే మధ్యలో నువ్వు సాయిస్తూ తాగుతావు. ఈ పద్ధతి నీకు బాగుందా? మొగుడు పిల్లలు సరదాగా కలిసి తాగడానికి వస్తే మధ్యలో ఆడడానికి నువ్వెవడవయ్యా? వాళ్ళిద్దరు మొగుడు పిల్లలా? నీకు ఆ సంగతి తెలుసా? నేను వాళ్ళ ఇంట్లో ప్యూన్నా చెప్పాలి. వెళ్ళవయ్యా. ఇదిగో మానేవయ్యా బాబు, అసహ్యంగా ఉంది. మానేవయ్యా. ఏమే నువ్వన్నా మానేవే? నేను మాన్ను. పోనీ వాడి మానేవే చెప్పు. ఫోన్లే పాపం, తాగనివ్వండి, ముచ్చట పడుతున్నాడు. ఓహో, నువ్వు ఇలా బిల్డప్లు ఇస్తున్నావు అన్నమాట. అరే మర్యాదగా చెప్తున్నాను, నువ్వు తాగటం మానేస్తావా లేదా? అరే మానేస్తావా లేదా? గుండె వెదవా. అమ్మో, ఏంటో ఇట్ట కొట్టావు? పైగా లేడీస్ ముందు అసలు బిల్డప్ ఏంటి? రంగు పడుద్ది. పడుద్ది అంటే పడింది కదా. భలేగుందరా ఇల్లు, పెళ్లిలా ఉంది. కవితకు స్వాగతం పలకడానికి ఏర్పాటు అన్నమాట. పెళ్లికైతే మొత్తం ఇల్లే మార్చేస్తామే. చాలా బాగుందిరా. కవిత కోసం స్పెషల్ గా తయారు చేయించిన కూర్చే ఇంకెవరు కూర్చోడానికి వీలేదు. ఇది మావయ్య కోసం, ఇది అత్తయ్య కోసం. కవిత కాఫీ తాగడానికి స్టీల్ గ్లాస్, కవిత భోంచేయడానికి కొత్తగా కొన్న స్టెయిన్లెస్ స్టీల్ పళ్ళెం. బాగుందిరా. అవును, బాజా భజంత్రులు పెట్టపోయారా? ఇంకా బాగుండేది. వాళ్ళని కూడా ఏర్పాటు చేసేవాళ్ళని. ఎవరో చచ్చిపోయారంట, ఈ మేళగాళ్ళంతా అక్కడ పోయారు. పోనీ మైకా సెట్ పెట్టండి, 10 పాటలు వేసుకోవచ్చు. అసలు చచ్చిందే ఆ మైక్ సెట్టోడే. చాకోటి చచ్చాడు, అందుకే మైకులు లేవు, మేళాలు లేవు. ఏంటో ఇదంతా.
ఛీ, ఛీ, అబ్బా, ఛీ, ఛీ. ఊరికే దూరగా పారాయి. ఇదిగో నువ్వు కూడా అక్కడే ఉండు, ఇక్కడికి రాకు. ఏమొచ్చిందిరా మీకు కవిత కవిత వస్తుంది. వస్తుంది. ఎంత పొగరు నమస్కారం మావయ్య. నమస్కారం. అరే మీలో చిన్నోడెవరో పెద్దోడెవరో గుర్తుపట్టలేనట్టుగా ఉన్నారే. అయి పెద్దోడు, హీ చిన్నోడు. ఎస్, ఐ చిన్నాడు, ఈ పెద్దోడు. కులాసన బాబు ఓ కులాసే అత్తయ్య. అరే ఇల్లంతా బాగా డెకరేట్ చేసినట్టున్నారే. అవును మావయ్య, మీరు వస్తున్నారనే ఈ బ్రహ్మాండమైన ఏర్పాటింగ్స్. మావయ్య మన కవితే కదా. అవునరా కవితే. ఏయ్, ఏమిటి అలాగా? ఓ పక్క ఇంటికి పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకి మర్యాద చేయాలని తెలీదు. అబ్బా, వీడితో చచ్చిపోతాను మావయ్య. రేయ్, దగ్గరుండి పెద్దవాళ్ళు లోపల తీసుకెళ్ళి వెళ్ళు, వెళ్ళు. మావయ్య లోపలండి. మా అమ్మ కులాసాగా ఉందా? దానికే గుడి పిక్కలా ఉంది. మావయ్య మీరు లోపల పదండి. రేయ్ మాయ లోపలికి వెళ్ళారా? కవిత నేను తీసుకొస్తాను, నువ్వు పదా. నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళవా. నేను అమ్మా ఆ నర్సు పిలిచి నా మంచం కొంచెం నేర్పు మనకి మార్పిస్తావా? ఊరుకోవా, సాగు మొత్తం మీద కూడా వాస్తుకోవాలా? నువ్వును వాస్తు కాదు, నా పిండాకుడి కాదయ్యా. ఊపిరాడుకున్న నా ఒంటి నిండా కట్టు కట్టి పడేశారు. ఆ కిటికీ పక్కన అయితే కొంచెం గాలి తగ్గుతుందని. ఎందుకంటే బాబు చలే చాస్తుంటేనే ఆ కట్లు మీరు హ్యాపీగా తెల్ల స్వెటర్ వేసినట్టున్నారు. ఏంటి బావా, నైట్ డ్యూటీకి వెళ్తుంటేనే యాక్సిడెంట్ అయిందని తెలిసి ఒకసారి చూసిపోదామని వచ్చాను. మరి చెప్పకదంటే అవును కాని బావా, నువ్వు ఆ దివాకరం కానీ డబ్బులు అడగడం, ఆడు హ్యాపీగా ఇచ్చేస్తానడం, నువ్వు మరీ హ్యాపీగా నమ్మే సైకిల్ హ్యాండిల్ బార్ వదిలేసి ఆటోని గుద్దేయడం బాగుందయ్యా, చాలా బాగుంది. నీ అమాయకత్వం గాని ఆ డబ్బులు ఇస్తాడా? అమ్మో పచ్చి మోసగాడు వాడిస్తాడేంటి ఫ్యామిలీ లేడీస్ మీతో చెప్పకూడదు కానీ వాడితో నాకు ఎంత అనుభవం. ఖాళీ క్లాస్ నీకేస్తావా? దివాకరం హలో. మరి భాగ్యం పని జరగలేదు కదా. నా 13,000, మా దమయంతి 4,500 మాట ఏంటి? ఎప్పుడు ఇస్తావు?